పోట్లకాలు నిశ్చయించారు. 7:45 ఆ పోట్లకాలు నిశ్చయించారు. ఆ బోతులకు గాలి నిశ్చయించారు. ఆ బోతులు లంక అంటే చూసే ఉంటారమ్మా. ఆవుగా అంబోతు కళ్యాణం చేస్తారు, చూసారా? అవునండి, ఆవుగా అంబోతు కళ్యాణం చేస్తారు. సుట్లెట్టి సొంతలెట్టి కాటా వస్తా బియ్యం పెట్టి 18 పట్టు చీరలు ఉడిగట్లు కట్టి ఆవుకి ఆంబోదికి కళ్యాణం చేసి ఆబోది గచ్చిపోసి ఊరు వదిలి పెడతారు. దూన తీసుకెళ్లి పెరట్లో కడతారు. అటువంటి కళ్యాణం మొత్తాలు భగవంతుడు నిశ్చయించారు. లేఖ రాయించాడు గోవిందరాజు. ఈ లేఖ కోరామ జిలక నోటికి అందించగా ఈ లేఖ పట్టుకుని కోరామ జిలక మేఘములో నడుచుల్లోనుంది, మేఘములో తెలుల్లోనుంది, తిరువిల్లింది కోరామ జిలక పట్నాలు చేరుకున్నాడు. మేనమామప్పుడు భుజం మీద కుదిరిగా వాళ్ళందట శిరసమిచ్చేసి తిరుబాలంగా కాబట్టి రేఖ పెట్టింది. లేఖ చదువుకుంటున్నాడు. రాజరాజ మహారాజు గోవిందరాజు మేనమామ గారికి ఆయన సుభద్రలేమనక ఆదివారం అష్టమ బుధవారం పుణ్యము ఆ రోజు ఈ రోజు కాకుండా 7:45 శుక్రవారం ఆ బోట్లో నిశ్చయించాము. లేక ఆడపిల్లల వాడు పక్కన పెట్టి పెళ్లి పళ్ళు పడుతున్నారు. గోవింద 3 బిందులు పశువు నీళ్ళు పెట్టాలమ్మా. ఒలిసిన కొబ్బరికాయ తీసుకొచ్చేయాలి. హరీషు అక్షంతులు దేవాలి బాబు. హరీషు